హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది మా ట్రిప్ ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వచ్చేసినాం. సో ఆ రోజు వ్లాగ్ అనమాట. నాకు అన్నకి ఆ రోజు కూడా లీవే, కానీ ఏం చేద్దాం, ఆ 2 డేస్కి మాకు ఒళ్ళు ఊనం అయిపోయింది. ఇంకొచ్చేసినాము, ఇంకంత తిరిగేంత ఓపిక లేదు. సో ఇప్పుడైతే మేము మా ఇంటి దేవుడు గురప్పస్వామి, సో ఆయన కూడా శివుడే. సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. మా అమ్మ రాలేదు, ఆడికి ఫుల్ టైర్డ్ అయిపోయినాము. ఇంకా మేమే మండే కదా, కార్తీక మాసం కదా, సో గుడికి వెళ్దామని చెప్పేసి ఇంక ఎలాగో ఉన్నాం కదా ఇంట్లోనే, సో గురప్పస్వామికి వెళ్దామని చెప్పి బయలుదేరినాము. దారిలో మేము ఇక్కడ చింతకాయల కోసం ఆగినాం గైస్. ఆడ చింతకాయలు ఉన్నాయంట. ఇప్పుడు మా ఆయన కొట్టబోతున్నాడు, చింతకాయలు రాస్తాడు. ఆడ ఆ ఎక్కళ్ళు బిందె పెట్టుకున్నారు, నీళ్ళ బిందె. వచ్చి బి ఎవరు బి నువ్వు అంటారు. ఇంకా అదే పడిందా. వాళ్ళు వచ్చి అరసాల నిన్ను ఈ చెట్టుకు కట్టేయాలి, చింత చెట్టుకి. అదే పని కవర్ కూడా తెచ్చుకున్నా. బొబ్బల్లే ఉన్నారు. నేను చాలే ఎక్కువద్దు. మా అన్న పక్కా ప్లాన్తో వచ్చినాడు గైస్. ఇది నేను అక్కడ తింటా. బల్లే ఉన్నారు నేతగా. నేను ఇప్పుడు ఓపెన్ చేయను, దుమ్ము దుమ్ము ఉంది. ఇట్లా 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 పైకి ఆడున్నాయి చూడు. ఆడ ఆడున్నాయి రా, అర్రీ ఆడు దండిగా ఉన్నాయి రా. ఆడు చూడు, అవన్నీ గుత్తులు గుత్తులు. అమ్మా ఏమున్నాయా? అద్దరా కొమ్మంతా గుత్తులు గుత్తు. అట్లా కాదు, ఇట్లా పైకి ఇట్లా వేసేసాయి. ఆహా, మరీ అంత దూరం వేయకోకుండా ఫోర్స్గా వేసేసి పక్కకు రా. ఊరికట్లా అంటే పడేటట్టున్నాయి చూడు అవి. కానీ ఇవి లావు ఉన్నాయి, ఇది మరీ అంత ఉండదు. పచ్చివి గైస్. ప్లాన్తో వచ్చినాడు మా అన్న. కవర్ కూడా అర్రే ముక్క అయింది. దీంట్లో పిచ్చే దండి ఉంటుంది. అది ఇక్కడ పడింది పెద్దది. లేదు, రాయి రాయి. చెట్టు లెక్కగలవా ఓ నరహరి, చెట్టు పుట్టలు ఎక్కగలవా, చెట్టు లెక్కి కొమ్మన చిగురు కోయగలవా, చింత చిగురు కోయగలవా. ఇది బల్లే ఉంటుంది కదా, దీంట్లో పిచ్చ కూడా ఉండదు, బల్లే ఉంటుంది. వావ్ నైస్. ఇంక పోదాం పరా, ఇంక పోదాంపా, ఇంక పోదాంపా ప్రశాంత్. ఇంకేం తీసుకుంటావు? ఊరికే వేస్ట్ అవుతాయి, ఎండిపోయాయి అనుకో మళ్ళీ బాగుండవు. అప్పటికప్పుడే తింటే మంచిగా ఉంటాయి. ఎక్కువ తీసుకొని ఏం చేస్తావు నువ్వు? ఎక్కువ ఆల్రెడీ ఉన్నాయి ఇంట్లో గైస్, అవి కొంచెం ఎండిపోయినాయి తినక తినక. ఇవి చాలా బాగుంటాయి, ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఇట్లాంటివి. ఇవి ఏంట్రా బా. దా అందరు వస్తున్నారు, చూస్తుంటారు. అది వేరు. బా అన్ని నేత ఇవ్వన్నాయిరా. బా బల్లి ఉంది. బా ఉప్పు వేసుకుంటే సూపర్ సూపర్. అమ్మా బల్లి బిల్లగా ఉంది. ఉబ్బ బల్లి ఉందిరా. ఉప్పు వేసుకోవాలి, నా సామిరంగా బల్లి ఉంటుంది. దానికి చాలా ఉన్నాయి గైస్, గుత్తులు గుత్తులు ఆడంతా ఉన్నాయి.
గైస్ చూసినారా, మా రాయలసీమలో మీ సైడ్ ఎట్లుంటుందో తెలియదు కానీ మా రాయలసీమలో అయితే పూర్వము ఇలా ఉంటాయి అన్నమాట. పొలాల మధ్యలో, రోడ్ల మధ్యలో ఇట్లా చింత చెట్లు నాటింటారు. అండ్ అట్లా సత్రం అంటారు దాన్ని. ఒక ఇల్లులాగా ఉంటుంది, దాని మేము సత్రాలు అంటాము. దానిని మేము సత్రాలని పిలుస్తాము. చూసినారా, అంటే ఇప్పుడు ఎవరైనా దారిలో వెళ్ళేటోళ్ళు నైట్ స్టే చేయడానికి, పూర్వం ఎద్దుల బండిలో వెళ్ళేటోళ్ళు కదా, సో వేరే ఊరికి పోవాలన్నా కానీ, సో ఎవరైనా వాళ్ళకి స్టే చేయడానికి ఉంటుందని చెప్పి కొంతమంది వ్యక్తులు లైక్ మనసున్న మహారాజులు అంటారు కదా, అట్లా కట్టించేవాళ్ళు అనమాట. సో అట్లా పాతబడిపోయింది, ఇప్పుడు ఖాళీ ఉంది. ఆడే ఉన్నారు ఎవరు, ఇంక పోదాం పరా గైస్. నేను స్కార్స్ తీయట్లే, బికాస్ వెళ్తున్నాం కదా, దుమ్ము అంతా అవుతుందని చెప్పి స్కార్ఫ్ కట్టేసిన. ఎండ కూడా ఉండే, ఇప్పుడైతే ఎండ లేదు, కొంచెం మబ్బు వచ్చింది. ఓకే గైస్, సీ యూ అగైన్. గైస్ చూడండి ఎన్ని ఉన్నాయో, అయినా కానీ ఇంకా తీసుకుంటున్నాడు. ఆశ ఆశ. మా అన్నకి చాలా ఇష్టం గైస్, మా అన్నకి మా అమ్మకి. వీళ్ళు బళ్ళే తింటారు, నేను కొన్నే తింటాను, లిమిటే. వీళ్ళే ఉండరా, వీడియో తీస్తున్నా, వీళ్ళే పిచ్చి పిచ్చిగా తింటారు చింతకాయలు. పల్లె ఇది ఈడ ఉన్నాయి పల్లె. రే ప్రశాంత్, పోదాంపా ప్రశాంత్. ఇంకా ఇక్కడ అంతా వర్షం పడింది చూడండి. ఇందాక మేము మోడం వచ్చింది అన్నాం కదా, ఆడో వాన పడుతుంది అనుకున్నాం. ఇక్కడే అనమాట చూడండి, నీళ్ళు నిల్చున్నాయి అప్పుడే అంతా. అసలు ఎంత ఎండ పెడుతుంది అక్కడ, ఈయనే అనుకుంటా వాన పడింది అంతా. చూడండి, ఇంకా మా కడప జిల్లా గురించి ఏం చెప్తాంలే, మా ఆంధ్రప్రదేశ్ గురించి ఏం చెప్తాంలే. రోడ్లు ఇక్కడనే ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల. ఎవరు వచ్చినా ఏమొచ్చినా ఏమి చేయట్లే ఈ రోడ్లని. ఓకే బాయ్, మళ్ళీ సీ నెక్స్ట్ క్లిప్. దీన్ని ఆరబెట్టుకున్నారు. ఏంది రైతు మొక్కజొన్న చూడండి, కరెక్ట్ వాన పడినాయి, నిల్చున్నాయి నీళ్ళన్నీ. వాళ్ళకి వీటిలో కష్టాలే. వాన పడింది సడన్గా, నానిన ఇవన్నీ పట్ట మీద అంతా నీళ్ళే. బస్సు వస్తుంది. ఎందుకు ఏం కాదు, వద్దులే. ఎవరు ఏమన్నారు పొట్టా, వద్దులే. ఏం మెత్తగా అయిండవులే పా, వద్దు వద్దు వద్దులే, పట్టాలే ఏమవుతుంది చిన్న పని. అసలుకి లిటరలీ మా ఇంటి దగ్గర అసలు ఫుల్ ఎండ అనమాట. జస్ట్ ఇంకా అట్లా అడుగు పెట్టామో లేదో కడప డిస్టిక్లో ఫుల్ వర్షం అనమాట. అంటే అక్కడక్కడ వర్షం, మళ్ళీ అన్ని ఊర్లలో లేదు. ఇక్కడ చూడండి అసలు వర్షమే లేదు. ఇక్కడ కూడా ఎండనే ఉండే, కానీ సడన్గా అనమాట, సడన్గా మబ్బులు వచ్చేసి అట్లా వర్షం పడింది. చూడండి ఎండబెట్టుకున్నారు కదా ఇవన్నీ మొక్కజొన్న అనమాట, అవి కూడా కొన్ని అయితే తడిచినాయి. ఇంకా వచ్చి చాలామంది విలేజర్స్ ఇంకా పట్ట కప్పుకుంటున్నారు. నా నెక్స్ట్ క్లిప్ చూడండి ఎలా ఉందో సిచ్యువేషన్, మీకే అర్థమవుతుంది. ఫుల్ వర్షము, మా చెల్లెలు తడిచిపోయింది. బండి ఇక్కడ స్టాప్ చేసాము, ఇక్కడ చెట్టు ఉంది, సో ఈ చెట్టు ఆపుతా ఉంది, బట్ అవ్వట్లేదు. ఇది నా పరిస్థితి. గైస్ ఇట్స్ హారిబుల్ గైస్, చూడండి. నాకు ముందే షివరింగ్, చలి ఎక్కువ.
ఫుల్ తడిచిపోయినాను అసలుకి. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అమ్మో నాకు చలి పెడుతుంది. ఓకే గైస్ బాయ్. గైస్ ఇదే మైలవరం డ్యాము ప్రాజెక్ట్. వీలైతే చూపిస్తాను, లేదంటే లేదు. అది ఇది ఒక పిల్ల కాలువ అనమాట. ఇది డ్యామ్ పైన డ్యామ్. ఇట్లా పైకి ఎక్కిపోవచ్చు. ఇలా మేము అయితే ప్రజెంట్ ఇప్పుడు మా ఇంటి దేవుడైన శ్రీ గురప్ప స్వామికి వెళ్తున్నాము. ఒకవేళ టైం ఉంటే చూద్దాం, లేదంటే లేదు. ఇదే అనమాట మైలవరం డ్యామ్. సో ఇదే అనమాట మైలవరం డ్యాము. వీలుంటే చూపిస్తా, లేదంటే లేదు. ఇంకా చూసినారు కదా, ఇక్కడ వర్షం లేదు. సో ముబ్బులైతే ఉన్నాయి. నేను మా అన్న ఫుల్ శ్రీ గురప్ప స్వామి దేవస్థానంకి దారి ఇలా వెళ్ళాలి. వర్షం పడినప్పుడు బయలుదేరుతున్నాము, పడుతుంటే ఇలా ఆగిపోతున్నాం అనమాట. ఇక్కడ ఊరుంది కాబట్టి సరిపోయింది. ఇందాక చూసినారా, ఊరు లేదు, పొలాల మధ్య. ఇంకా ఎటు కాని పరిస్థితి అనమాట మాది. గైస్ మళ్ళీ వాన స్టార్ట్ అయింది. మళ్ళీ ఎక్కువ అయితే వెళ్ళడానికి అదేంటి కొండలే అనమాట. మొత్తం లోయ ఉంటుంది, ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. అందుకు వీలవ్వదు. ఒకవేళ వాన పడితే అక్కడెక్కడే ఉండడానికి ఉండదు. వద్దురా. సో చూస్తాం, వాన ఎక్కువ కాకపోతే వెళ్దాం. ఇప్పుడు పక్కన అయితే గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. మేకలు మా సైడ్, మా కడప జిల్లాలో మొత్తం మేకలే ఉంటాయి. సో ఇంకా వాన స్టాప్ అయిందని చెప్పేసి మళ్ళీ బయలుదేరినాం. ఇప్పుడు చూడండి మొత్తం ఆరిపోయింది నా జుట్టు మొత్తం. ఇంకా బట్టలు అయితే కొంచెం తడిగానే ఉన్నాయి, కానీ ఆరిపోయింది బెటర్. సో ఇంకా గ్రీనరీ అయితే అబ్బబ్బా ఎంత బాగుందంటే, ఆ బ్రౌన్ కలర్ కొండలు గుట్టలు, అమ్మ ముందే మనం నేచర్ లవర్స్. ఇంకా పక్కన మీకు చూపించాను కదా రిజర్వాయర్, అదే మైలవరం డ్యాము. సో పక్కన ఉంటుంది, చూసేయండి. అండ్ ఈ క్లిప్ ఇలానే పెట్టేస్తాను. సో అదంతా రిజర్వాయరే అనమాట. సో చూడండి, ఎంజాయ్ చేయండి. అది డ్యామ్ అనమాట. ఇంకా వాటర్ ఏమంత లేదు. చిన్నగానే వాటర్ ఫుల్ ఉన్నప్పుడు ఇక్కడ అంతా వచ్చేస్తుంది గైస్. ఇదంతా డ్యామ్ వాటర్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు అదేమంత లేదు కాబట్టి ఆడున్నాయి చూడండి, ఆడున్నాయి వాటర్ ఎక్కువ. అదిగోండి చిన్నగా ఒక ప్రశాంత్ స్కిడ్ అవుతాం. అదిగోండి గైస్ మైలవరం డ్యామ్ ఇదే. తీసుకోపోతారు అనుకుంటా పడవలో. బోటింగ్ ఉందనుకుంటా. అదో వెళ్తున్నారు చూడు, బోట్ రైడ్ చేయొచ్చు. ఎంతనో వచ్చేటప్పుడు చూద్దాంలే. చిన్న బొమ్మని చెప్తుంటే పోవట్లేదు.
పిల్లలు ఇప్పుడు పెద్ద ఆడున్నాయి కదా ఇవి పిల్లలు బోటింగ్ ఎక్కడ ఉండండి అది గుర్ర పిల్లలు అన్నీ. అవి దూరంగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి ఏమో కొండలు, దూరంగా లేవు గైస్, చాలా దగ్గరగానే ఉన్నాయి. మీకు అట్లా దూరంగా కనిపిస్తుంది మొబైల్లో అంతా చూడండి. వర్షం పడుతుంది, వర్షం స్టార్ట్. చిన్నగా 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 చిన్నగా. ఇది అగస్తీశ్వర కొండకెళ్ళే రూట్. ఇది గురప్పస్వామి పేరే తీయలే కదరా. ఈయన అనమాట మా ఇంటి దేవుడు గురప్ప స్వామి. ఇంకా ఆయన దర్శనం కూడా అయిపోయింది. సో ముందర శివుని ఆకారం కనిపిస్తుంది కదా విగ్రహము, సో అది కాదనమాట, వెనకల ఉంటుంది. వెనకల గురప్ప స్వామి ఆకారం ఏంటంటే పుట్టలాగా ఉంటుంది, సో వెనకాతలో ఉందన్నమాట. సో అదే అనమాట గుడి. సో గురప్ప స్వామికి ఏంటంటే పైన టాప్ ఏముండదు, జస్ట్ 4 sides వాల్స్ ఉన్నాయి. ఇది పైన స్టెప్స్ ఎక్కే వెళ్తే ఇక్కడ ఏముండదు, అంతే నాగుల కట్ట పుట్ట ఉంటుంది. పుట్ట డ్యామ్ పుట్ట ఉంది. ఇక్కడ ఏమంటే సింపుల్ ఊరికే ఇలా ఉంటుంది అంతే. అండ్ వాటర్, ఇది ఏం వాటర్ ప్రశాంత్? డ్యామా గైస్? డ్యామ్ వాటర్, మైలవరం డ్యామ్ వాటర్. మొక్కున్నాను, కిందకి వెళ్దాం. అదంతా ఊరికే పాత్వే, ఊరికి అక్కడ కూర్చోడానికి సేద తీరడానికి అంతే. ఎక్కువ మంది స్టోర్ అయితే ఎక్కువ మంది జనాభా వస్తే అదేంది వండుకోవడము అట్లా. దా అవతలున్నారా ఎవరు? మా కుక్కరే జరనన్న. బాగుండు, అది మండపంలాగా బాగా కట్టారు. ఇట్లా వెళ్తే ఇవన్నీ గైస్ రూమ్స్ అవన్నీ. అసలుకి ఇప్పుడు అయితే బాగా అనిపిస్తుంది. ఎవరైనా జనాలు ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఈవినింగ్ ఎవరైనా ఉన్నప్పుడు అసలు ఏం అర్థం కాదు ఎట్లా పోతున్నామని. ఫస్ట్లో అయితే నాకు అసలు ఏం అర్థం అయ్యేది కాదు. అక్కడ అన్ని రూమ్స్ గైస్,
ఎవరైనా దేవుళ్ళకి పెట్టుకుంటుంటారు కదా, సో ఫుల్ రద్దీ అయిపోతుంది మండే. ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్నూన్ కల్లా అంతా అయిపోతుంది, ఎవ్వరు ఉండరు ఇక్కడ. ఇక్కడ యాటలకు వస్తారు, అంటే గంగమ్మ తల్లి. మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకే, ఇంకా మా అన్న రీసెంట్గా బైక్ తీసుకున్నాడు కదా, సో బైక్ కూడా ఎప్పుడో అనుకున్నాము ఇట్లా తీసుకొని వచ్చి పూజ చేపియాలని, సో కుదరలేదు. ఇంకా అందుకు ఇప్పుడు తీసుకొని వచ్చినాం కదా ఎలాగో, అందుకు దేవుని దగ్గర ఉన్న పూలదండ కూడా ఇచ్చారనమాట పూజారయ్య. సో ఇంకా దండ వేసాము. ఇంకా గురపస్వామి పక్కనే అగస్తీశ్వర కోనకి వెళ్ళే రూట్ ఉంటుందన్నమాట, ఇదే. ఆడికి కూడా వెళ్దాం అనుకున్నాము, సో ఎప్పుడో చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను నేనైతే. సో నా నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, సీ యూ అగైన్.